హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారని చాలామంది చేయరా అని చాలామంది అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనమాట, చిన్న వీడియోనే, జస్ట్ మీ అందరు క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. మనం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ అనమాట. ఈ అఫీషియల్గా వచ్చిన న్యూస్ని మీకు ఇక్కడ పక్కన స్క్రీన్లో కూడా చూపిస్తాను. తర్వాత ఈ ఫస్ట్ అయితే మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పటివరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీగా అయితే వీడియోలో చేసుకుందాం. ఫస్ట్ అయితే తెలంగాణ ఈ పాస్ అనమాట. ఎవరైతే ఈ పాస్ అనేది ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేకపోతే ఈ నార్మల్గా కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట, సెట్ ద్వారా చేసేటువంటి స్టూడెంట్స్ కానీ స్కాలర్షిప్ వచ్చేసరికి మనకు ఇంటర్, డిగ్రీ, 10th, 9th, 8th వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు మెయిన్గా ఇంటర్, డిగ్రీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. తర్వాత సెట్ల ద్వారా రాసినటువంటి స్టూడెంట్స్ కూడా మనకు స్కాలర్షిప్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు రాశారంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అగ్రి సెట్ వాళ్ళు కానీ, పాలి సెట్, తర్వాత ఈపీ సెట్, తర్వాత ఎడ్ సెట్, తర్వాత నాటా, తర్వాత పీజీ సెట్, సిపి గేట్, తర్వాత డైట్ సెట్, తర్వాత ఐబీసీ, కేఎల్ఆర్ఎన్, తర్వాత లా సెట్, తర్వాత ఇవన్నీ సెట్లు వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఈ అప్లికేషన్స్ వాళ్ళు కూడా ఈ పాస్ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ ఉంటారనమాట. ఈ పాస్ స్కాలర్షిప్ వాళ్ళు కూడా ఈ అందరూ చేసుకోవచ్చు. మనకు ప్రీవియస్గా ఉన్నట్లయితే మనకు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అయితే మనకి ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనకు డేట్ ఉండే అనమాట. అది డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చాలామంది ఇంకా చేసుకోలేరు, ఇంకా చాలా సెట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం అందరికీ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ డేట్ని మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల వెళ్ళిన తర్వాత ఈ పాస్ అనే వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ టీఎస్ ఈ పాస్లోకి వెళ్ళిన తర్వాత టీఎస్ ఈ పాస్లో వెళ్ళిన తర్వాత అక్కడ డేట్ అయితే ఇంకా అప్డేట్ చేయలేరు. కానీ మనకు అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది, డేట్ మేము ఎక్స్టెండ్ చేస్తున్నామని. మీకు ఇక్కడ ఫోటోలో ఇక్కడ మీకు ఫ్రేమ్లో చూపిస్తాను, స్క్రీన్లో ఉంటుంది చూడండి. మీకు స్క్రీన్ షాట్ అయితే కూడా వేస్తాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయినా చూసుకున్నట్లయితే మనకు డేట్ వచ్చేసరికి మనకు 31/12/2024 నుంచి మార్చ్ 2025. అంటే మనకు డేట్ వచ్చేసరికి చూడండి, మనకు 31 మార్చ్ 2025 అయితే మనకు డేట్ అప్పటి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. మనకు డిసెంబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు అయితే 2025 వరకు మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సెట్స్ అందరు సెట్ ఎవరైతే ఉన్నారో ఎడ్ సెట్ కానీ, డీడ్ సెట్ కానీ, ఏ సెట్ వాళ్ళైనా చేసుకోండి, వాళ్ళకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో అందరూ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఫ్రీగా వచ్చే స్కాలర్షిప్ని ఎందుకు మీరు వేస్ట్ చేసుకుంటారు, కాబట్టి ఖచ్చితంగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ స్కాలర్షిప్ గురించి అప్డేట్ అనమాట, చిన్న అప్డేటే కాబట్టి మీ అందరికి అప్డేట్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ డేట్ అయితే మనకు 31 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు, మార్చ్ 31 వరకు. నన్ను చాలామంది కామెంట్స్ కింద అడిగారు అనమాట, వేరే వీడియోల కింద అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. అందరికి యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.